కాల్లో ఉంది. కాల్ సెంటర్ ఉద్యోగితో వాదిస్తోంది. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక ఏడాదిలో రెండోసారి ఫ్రిడ్జ్ చెడిపోయిందని ఆమె చెప్తోంది. కాల్ సెంటర్ ఉద్యోగి ఏమంటాడంటే, మేడం దీనికోసం ఒక నిర్దిష్ట ప్రాసెస్ ఉంది, అది లేకపోతే వారు ఏమీ చేయలేమని, దానికి కొంత టైం కూడా పడుతుందని చెప్పాడు. ఇది వారంటీ వ్యవధిలో ఉంది అని స్నేహ చెప్పింది. ఆమె ఈ రిపేర్ కోసం గత 2 రోజులుగా ఎదురు చూస్తోంది. ప్రతిసారి ఎక్కువ టైం పడుతోందనే చెప్తున్నారు. నిజానికి దీనికి ఎంత టైం పడుతుంది? ఒక టెక్నీషియన్ త్వరలో మీ కాల్ చేస్తారు అంటూ కాల్ సెంటర్ ఉద్యోగి ఆమెకు చెప్పాడు. స్నేహ ఇప్పటికీ ఆ టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తోంది. కేవలం స్నేహ మాత్రమే కాదు, చాలా మంది వినియోగదారులు గృహోపకరణాల తయారీదారులు అందించే ఆఫ్టర్ సేల్స్తో విసిగిపోయారు. జీవితాన్ని సులభంగా చేసే వాషింగ్ మెషిన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ సమస్యలు తెచ్చిపెడితే చాలా ఇబ్బందిగా మారుతాయి. దీనిపై మీరు కంపెనీని సంప్రదిస్తే ఈ సమస్యలు మరింతగా పెరుగుతాయి. వాళ్ళ దగ్గర నుంచి వెంటనే సరైన స్పందన ఉండదు. వేగంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించరు. మీరు కొన్న వస్తువు వారంటీలో ఉన్న టైంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు రిపేర్ వచ్చినా పార్ట్లను రీప్లేస్ చేసినందుకు మీ నుంచి ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ పరిశోధన నివేదిక ప్రకారం గృహోపకరణాల కంపెనీల సేవలో అనేక లోపాలు వెలుగుచూశాయి. వీటిలో కోర్ సర్వీస్లో లోపాలు, సర్వీస్ సిబ్బందికి తగిన టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం, సర్వీస్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి రావడం, సిబ్బంది ప్రవర్తన బాగా లేకపోవడం, వారంటీ సంబంధిత సమస్యలు మొదలైనవి ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే, వారు మీకు ఉత్పత్తులను అమ్మినప్పుడు వారు తీయగా మాట్లాడతారు, ఫ్లాష్ యాడ్స్ను చూపిస్తారు. కానీ వాళ్ళు అమ్మిన ప్రోడక్ట్ వల్ల ఏదైనా సమస్య వస్తే ఇక అంతే, అస్సలు పట్టించుకోరు. కస్టమర్లు సాధారణంగా ఆఫ్టర్ సేల్ సర్వీస్లో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వారి సర్వీస్ చాలా స్లోగా ఉంటుంది. మరికొన్ని టైంలో కంపెనీ తమ ప్రామిస్ని అస్సలు నెరవేర్చదు. కొన్నిసార్లు కంపెనీ అత్యవసర పరిస్థితిలో క్విక్ సర్వీస్ని అందించదు. కొన్నిసార్లు ఆఫ్టర్ సేల్స్ విధానాన్ని క్లియర్గా చెప్పదు కూడా. అంతేకాకుండా చాలా కంపెనీలు కస్టమర్ కంప్లైంట్స్ను పూర్తిగా పక్కన పెట్టేస్తాయి. మరికొన్నైతే ఆన్లైన్ కస్టమర్ ఇంటర్ఫేస్లలో సరైన రెస్పాన్స్ లేక కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ తలెత్తితే ఏం చేయాలి? కస్టమర్ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎలా స్పందించాలి? మీరు సోషల్ మీడియాలో కంపెనీ లేదా డీలర్ను ట్యాగ్ చేయడం ద్వారా మీ కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో కంపెనీలు తరచుగా అలాంటి కంప్లైంట్స్ను తొలగించేస్తున్నాయి. ఒకవేళ సమస్యను త్వరగా పరిష్కరించడానికి వీలుగా మీ వివరాలు ఆన్లైన్లో అందిస్తే సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే సంస్థ జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా ఏదైనా మార్గం ఉందా? దీని గురించి చట్టం ఏం చెప్తోంది? వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మన దేశంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ నోడల్ ఏజెన్సీ అని సుప్రీంకోర్టులో న్యాయవాది అనిల్ కాన్వాల్ అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినట్లయితే వారు ఏదైనా సేవ లేదా వస్తువును కొనుగోలు చేస్తే దానిలో లోపం ఉంటే దానిని కంపెనీ లేదా డీలర్ సరిదిద్దకపోతే వారు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లేదా DCDRCలో కేసు ఫైల్ చేయొచ్చు. ఇది జిల్లా వినియోగదారుల న్యాయస్థానాలుగా ప్రసిద్ధి చెందింది. జిల్లా కమిషన్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటే 30 రోజుల్లోపు రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు అంటే SCDRCకి అప్పీల్ చేయొచ్చు. వినియోగదారు రక్షణ చట్టం ఉత్పత్తిని రిపేర్ చేయమని, దానిని భర్తీ చేయమని లేదా వినియోగదారునికి వాపసు అందించమని తయారీ కంపెనీని ఆదేశించే హక్కును కమిషన్కి ఇస్తుంది. మరి ఎప్పుడు కంప్లైంట్ చేయాలి? వినియోగదారులు కమిషన్ను ఆశ్రయించడం చివరి ప్రయత్నం. అంతకుముందు మీరు మీ వస్తువుతో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ముందుగా కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. మీరు కంపెనీ సీనియర్ అధికారులతో మాట్లాడొచ్చు. దీని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీ వస్తువులో ఏదైనా సమస్య ఉంటే అది వారంటీ వ్యవధిలో ఉన్న డీలర్ లేదా కంపెనీ మీ ఉపకరణాన్ని రిపేర్ చేయకపోయినా, లేదా సర్వీస్ సెంటర్ మీకు సరైన స్పందన ఇవ్వకపోయినా, లేదా తయారీలో ఉన్న లోపాన్ని సరిదిద్దకపోయినా, ఉత్పత్తి భర్తీ చేయకపోయినా, అప్పుడు అన్ని సందర్భాల్లో మీరు ముందుగా డీలర్ లేదా కంపెనీని కాంటాక్ట్ చేయాలి. సర్వీస్ కేంద్రం లేదా డీలర్ తర్వాత చర్య తీసుకొని సమస్యను పరిష్కరిస్తే బెటర్. లేకపోతే మీరు వినియోగదారుల కమిషన్కు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి మీరు కొన్ని ఏదైనా వస్తువు పనిచేయటం ఆగిపోతే, వారంటీ వ్యవధిలో ఏదైనా లోపం ఉంటే స్థానిక మెకానిక్ వద్దకు వెళ్లే బదులు ముందుగా కంపెనీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కింద క్లెయిమ్ చేయండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే చట్టం ప్రకారం మీ హక్కులు ఉపయోగించుకోండి. ఉత్పాదక సంస్థ లేదా డీలర్ తప్పించుకోలేరు. వారు తమ బాధ్యత నుండి పారిపోలేరు. కానీ వారి రెస్పాన్సిబిలిటీని చూపించుకోవడానికి ముందుగా మీరు మీ గురించి తెలుసుకోవాలి. మీ హక్కుల గురించి పోరాడుతూ ఉండాలి.